Hi guys, good morning everybody. Yes, ఎలా ఉన్నారు? Are you fine? Yes. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి, వ్యూవర్స్ అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే మనం లాగరిథమ్స్ పైన వచ్చేటటువంటి మరికొన్ని సమస్యలను చెప్పుకోబోతున్నాం. ఏవైతే పాలిస్ సెట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటాయో వాటి గురించి ఈరోజైతే సంక్షిప్త రూపం, ఓకేనా? ఓకే, సంక్షిప్త రూపం గురించి మనం రాసుకోబోతున్నాం. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ m log a ప్లస్ n log b ప్లస్ p log c ఉందనుకోండి. దీన్ని సింప్లిఫైగా ఏ విధంగా రాస్తారు? yes guys and welcome. yes Mansa, very good morning. సో చూద్దాం దీన్ని ఏ విధంగా రాద్దాం అనేది. దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తామంటే log a power of m plus log b power of n plus log c power of p అని రాస్తాం. సో ఇంకా సింప్లిఫై రాస్తే దీన్ని ఏం రాస్తామంటే log a power of m b power of n c power of p గా రాస్తాం అనమాట. ఈ విధంగా రాస్తే దాన్ని సంక్షిప్త రూపము అని పిలుస్తాం అనమాట. ఓకే గైస్, హాయ్ వర్షిత్. సో లెట్ స్టార్ట్ అవర్ ప్రాక్టీస్. సో ఈరోజు కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఆడియో కానీ వీడియోలో కానీ ఏమైనా డిఫెక్ట్ ఉంటే వెంటనే మెసేజ్ చేయండి, రెక్టిఫై చేస్తాను. క్లాస్లో వెళ్ళాక మళ్ళీ బ్యాక్ రావడం కష్టమవుతుంది. ఓకే, నైస్ ఎవరీబడీ. హాయ్ గైస్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ నేను ఇస్తున్నాను. సో ఎవరు తొందరగా రాసి ఆన్సర్ పెడతారో చూద్దాం. అండ్ మీరు ఆఫ్లైన్లో చూసినట్లయితే వీడియోను పాస్ చేయండి, పాస్ చేసి మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. 4 log 2 ప్లస్ 3 log 3 ప్లస్ 2 log 5. ఎస్, దీన్ని ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్ అయితే చేసి వెంటనే లైవ్ చాట్లో ఎంటర్ చేయండి గైస్. హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్లయితే చూడండి, పాలిటెక్నిక్ లైవ్ కోచింగ్లో ఇది డే 5 సెషన్ 1 అండి. సో సెషన్ 1 అనేది మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, సెషన్ 2 అనేది ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఉంటుంది, ఓకేనా? సో డే 5 సెషన్ 1 మ్యాథమెటిక్స్ లాగరిథమ్స్ పైన ప్రాక్టీస్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, సంక్షిప్తం రూపంలో రాయండి. ఎస్, ఎవరైనా రాసారా? ఎస్, నేను ట్రై చేస్తానైతే. సో దీన్ని ఎలా రాయొచ్చు? log 2 power of 4 ఇంటూ, ఎస్ ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టండి, అండ్ log 3 cube ప్లస్ log 5 square. ఓకే, దెన్ వీ కెన్ సింప్లిఫై. log 2 square అంటే అర్థం ఏంటండి? 2 power of 4 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో దీన్ని ఎలా రాస్తారైతే log 2 power of 4 ఇంటూ 3 cube ఇంటూ, ఎస్ it is 5 square. Okay, you have to simplify. Divya, you have to simplify. 2 2 4 4 the 16 కదా. సో log 16 ఇంటూ 3 cube అంటే మనకి 27 వస్తుంది. 27 ఇంటూ 5 square అంటే 25. లెట్స్ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. ఎంత వస్తుందో చెప్పండి, మీరైతే క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరైతే క్యాలిక్యులేట్ చేయాలి. సో 16 ఇంటూ, ఎస్ 16 into 27 into 25. Yes, we will get as 10,800. That means log 10,800. ఈ విధంగా మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలన్నమాట, ఓకేనా? ఎస్, నౌ అనదర్ ప్రాబ్లం ఫర్ యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఇస్తున్నాను. ప్రాబ్లం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అండ్ మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో నేనైతే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాను, మీకైతే ప్రాక్టీస్ కోసం మరో క్వశ్చన్ ఇవ్వబోతున్నాను. సో ఈ క్వశ్చన్ అయితే మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ తెలిసి చార్ట్లో పెట్టండి, ఓకేనా? ఎస్, ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. ఎస్, సింపుల్ క్వశ్చన్. ఎస్, క్వశ్చన్ ఈజ్ 4 log 3 ప్లస్ 2 log 5. సో క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది 4 log 3 అండ్ 2 log 5. వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకే, సో మీకైతే ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. మీ ఆప్షన్ అయితే లైవ్ చాట్లో ఎంటర్ చేసుకోండి. అండ్ ఆఫ్లైన్లో చూస్తున్న వాళ్ళు మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. 1 log 2005, 2 log
2052 and third option log 2025 and fourth option log 2250. ఓకే, ఆఫ్లైన్లో చూసే మిత్రులు అయితే క్వశ్చన్ నెంబర్ సీరియల్ నెంబర్ వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఏమవుతుందో 1, 2, 3, 4 మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ లాగరిథమ్స్కి వచ్చేసరికి కొన్ని టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ని మనం నిర్మోహమాటంగా ఒక విధంగా చెప్పాలంటే రిమెంబర్ చేసుకోవాలి. వాటి గురించి కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎస్, సమ్ టైమ్ డెసిమల్స్ కూడా ఇస్తాడనమాట. డెసిమల్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, లాగ్ 0.0001 బేస్లో 10 పెట్టాడు అనుకోండి. ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా చేస్తాము? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఏ విధంగా చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.001 ఏదైతే ఉందో దీన్ని p/q రూపంలో రాయండి. దట్ మీన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, డెసిమల్స్ తర్వాత n ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, కౌంట్ చేయండి. 1, 2, 3, 4. దట్ మీన్స్ వీ కెన్ రైట్ ఇట్స్ 1/10,000 కదా. సో 1/10,000 అంటే మనం రాయొచ్చు 1/10⁴ అని రాయొచ్చు. సో దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే ఏమవుతుంది? 10⁻⁻4 అవుతుంది కదా. ఈ వర్క్ అనేది మీరు రఫ్లో చేసి పెట్టుకుంటే ఇక్కడ మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. లాగ్ సో 10⁻⁻4 బేస్లో ఏం రాస్తారు? 10 రాస్తారు. సో మనకు ఫార్ములా ఉంది. సో ఏంటని చెప్పండి, ఫ్రమ్ వీ కెన్ రైట్ log a⁻m = m log a. ఇలా రాయొచ్చు లేదా? అలా అనుకుంటే -4 × log 10/10 అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. log 10/10 అంటే మనకి ఇంకో ఫార్ములా ఉంది. log a/a = ఏంటంటే 1 కదా. ఈ ఫార్ములా ప్రకారం ఎలా రాయాలంటే -4 × 1గా రాస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -4. సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్ రాస్తాం. ఓకే వర్షిత్ ఇస్ రాంగ్, చెక్ అగైన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు మరొకటి ఇస్తున్నాను. సో డెసిమల్స్ పైనే మీరు ఒకసారి చేసి కామెంట్ బాక్స్లో అయితే మీ ఆన్సర్ని ఎంటర్ చేయండి. ఓకే గైస్, హియర్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఎస్, evaluate log 2 base 0.1024. ఓకే, దీన్ని ఎవాల్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది లాగ్ 0.1024. ఓకే, ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి అయితే నేను వెళ్తున్నాను. ఎస్, నేనైనా క్వశ్చన్ అడిగారు, సంథింగ్ ఎవరో క్వశ్చన్ రాంగ్ చేసి పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ఓకే, ఎస్టర్డే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మన వాళ్ళు డెసిమల్లో వేసి చెప్పారనమాట. సో ఆ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఆన్సర్ చేయకపోయినట్లయితే ఒకసారి పాస్ చేసి మీ ఆన్సర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఎస్ -10 కాదమ్మా, దీన్ని ఎలా చేస్తామంటే లాగ్ బేస్ 2 అలాగే ఉంచండి. 0.1024 ఎలా రాయొచ్చు అంటే చూడండి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1024/10,000గా రాయొచ్చు. సో దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా రాస్తామంటే లాగ్ చూడండి ఒకసారి, లాగ్ 2 బేస్ a/bలో ఉంది కదా. a/b = a - b అవుతుంది. దట్ మీన్స్ 1024 - log 2 బేస్. ఓకేనా, ఇలా 10,000గా రాస్తారు. ఇలా రాసినట్లయితే మీకు ఏమొస్తుందంటే లాగ్, ఓకేనా, 2^10 వస్తుంది -log 2 బేస్గా ఉంచి ఇక్కడ 10 ఉంది కాబట్టి ఎలా రాస్తారు మీరు? ఓకేనా, 10³ రాస్తారనమాట. ఇలా రాస్తే మీకు ఏమొస్తుందంటే 10 log 2/2 వస్తుంది ఇక్కడ 3 log 2/10 వస్తుంది. సో ఫైనల్గా చేస్తే 10 - 3 log 10/2 ఇది ఆన్సర్ అనమాట. సో అన్నీ ఒకే మోస్లో కొట్టేయద్దు, కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయండి అనమాట. ఓకేనా, సో అన్నీ ఒకే మోస్లో కొట్టేయద్దు, ఇది దీని రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం నేర్చిన పద్ధతి ఏ విధంగా ఉంది, క్వశ్చన్ ఏ విధంగా ఉంది, జస్ట్ ఒకసారి మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎస్ ఇస్ 10,000. సో ఒక 0 అయితే వేయలేదు, ఇట్ ఈస్ 10,000. సో 4 అప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. ఎస్ 4
దట్ మీన్స్ ఎస్ ఇలా మీకు 4 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ప్రాసెస్ చేస్తారనమాట. ఓకే గైస్, ఎస్ ఆన్సర్ ఏమవుతుంది 10 మైనస్ 4 log 10^2. ఓకేనా గైస్, ఇది దీని ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పై ఇస్తున్నాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎస్ ఓకే, సంక్షిప్త రూపంలోనే రాయండి అంటే ఇంకో క్వశ్చన్ ఇచ్చాను మనం, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి చేసి పెట్టండి. అండ్ ఇదైతే ఒకసారి పాలిసెట్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి, సో దీన్ని కూడా ఒకసారి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇదైతే ఒకసారి పాలిసెట్లో అడిగారండి, సో అందుకే మీ క్వశ్చన్ ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి ట్రై చేయండి ఆన్సర్ రాయడానికి. ఓకే, ఇవి మనకి ఫస్ట్ చాప్టర్లో ఉండేటటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు డైరెక్ట్గా, ఎందుకంటే పాలిసెట్లో క్వశ్చన్ అనేది 2 to ఫార్వర్డ్ ఉంటుంది అండ్ ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ కూడా ఉంటుంది. అంటే ఆన్సర్ చేయడమే కాదు, కొన్ని ఆన్సర్లు అయితే మనం గుడ్డిగా మైండ్లో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఎస్ అండ్ యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా మీకు అది సజెస్ట్ చేయను, బట్ ఎందుకంటే అక్కడ మనకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమే మీకైతే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ అని డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే బ్రెయిన్లో రికార్డ్ చేసి పెట్టుకోండి. సో క్వశ్చన్స్ మీకు రాస్తున్నాను. ఓకే, ఎస్ కొన్ని క్వశ్చన్స్ మీకు ఇంకా చెప్పాలి, అది చెప్తాను. ఎస్ 1 second, ఐఎమ్ గోయింగ్ టు ద టెక్స్ట్ బుక్. ఎస్ 1 second. మనకి 5th ఎక్సర్సైజ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేవి మనం కాస్త బ్లైండ్గా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఈ క్వశ్చన్ ఉంటుంది, ఈ క్వశ్చన్ ఒకటి చూసుకోండి. మరి ఇంకా మీరు సార్ మీరు ఇలా సజెస్ట్ చేస్తారని మాత్రం దయచేసి అడగొద్దు. x² ఇక్కడ క్వశ్చన్ చూసారా మన టెక్స్ట్ బుక్లో ఉంటాయి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. సో x² + y² = 25xy అయితే ఓకే అయినట్లయితే 2 log x + y = డాష్ క్వశ్చన్ అడగచ్చు. లేదా ఇలా అయినప్పుడు 3 log 3 + log x, చూడండి ఇక్కడ 3 log 3 + log x + log y = డాష్. ఈ విధంగా అంటే క్వశ్చన్ని అంటే రివర్స్లోనే అడగచ్చు, ఫార్వర్డ్లోనే అడగచ్చు. సో ఈ ప్రాబ్లం అంతా అక్కడ చేసుకుని కూర్చుంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్ కాదు కదా, మనకు 4 మార్క్స్ ఇస్తాడు అటెండ్ చేయడానికి. సో గుర్తుంచుకోండి, 2 ఇలా ఇచ్చి x² + y² = 25xy ఇచ్చాడు అనుకోండి, దెన్ 2 log x + y = 3 log 3 log x + log y అవుతుంది. లేదా సో x² + y² = 25xy అయినట్లయితే 3 log 3 + log x + log y = ఎంత అవుతుందంటే సింపుల్గా రాయండి 2 log x + y అనమాట. సో ఐ డోంట్ సజెస్ట్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంకా ఆప్షన్ లేదు మనకి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి మీరు ఇంతకు ముందే చూసాం, కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు చూపించడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ని కూడా మనకు అక్కడ టైంని కిల్ చేయడానికి, ఎక్స్పెషల్లీగా మన స్టూడెంట్స్ టైంని కిల్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. సో మీరు ఈ ప్రాసెస్ అయితే మీకు వచ్చు, ఎస్ నేను ఒప్పుకుంటాను, బట్ అక్కడ మీరు చేయడానికి అంత టైం అయితే ఉండదు. ఓకేనా, మనకి 60 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, ప్రతి క్వశ్చన్ మీరు 3 నిమిషాలు వాడారనుకోండి, 3 నిమిషాలు అయితే తీసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన టైం అంతా కూడా మ్యాథ్స్కే సరిపోతుంది. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ అండి. log x + y/2 = 1/2 log x + log y. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది ఈ ఫార్ములా కూడాను. log x + y/2 = 1/2 log x + log y అయినట్లయితే సో దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x + y x/y + y/x. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టండి, ఇట్ ఈస్ 7. గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు స్కూల్లోన. ఓకేనా, సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, క్వశ్చన్ అనేది 8 నుండి 9 అడగచ్చు. సో ఇక్కడ చూడండి, లేదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఇఫ్ 1/2 log x + log y = log x + y/2, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x. సో క్వశ్చన్ మీకు ఏ విధంగా అయినా అడగచ్చు, 2 to flow అయినా అడగచ్చు, అంటే ఫార్వర్డ్ అయినా అడగచ్చు, రివర్స్లో అయినా అడగచ్చు. సో క్వశ్చన్ మీకు గుర్తు రావాలి. సో ఈ క్వశ్చన్ అక్కడ గుర్తు వస్తే ఆన్సర్ షుడ్ బి 7.
ఎస్ ఈ ప్రాసెస్ అంతా మనం చెప్పాలనుకుంటే చెప్పుకుంటాం, ఎందుకు 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి లాగ్ అప్లై చేస్తాం, బోత్ సైడ్ కూడా ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం, బై బోత్ లాగ్ని రిమూవ్ చేస్తాము, లాగ్ రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది బోత్ సైడ్కు స్క్వేర్ అవుట్ చేస్తాము. సో ప్రాసెస్ అయితే తెలుసు, బట్ అంత ప్రాసెస్ మీరు అక్కడ చేయడానికి అయితే టైం అయితే ఉండదు. ఓకేనా. సో ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్న రియల్ నెంబర్ క్లాస్లో, మార్నింగ్లో మ్యాథమెటిక్స్ కావచ్చు, డైలీ మ్యాథమెటిక్స్ క్లాస్లో మీరు చూసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అక్కడ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత ఎర్లియర్ వీడియోస్లో మనం చేసి ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేసుకొని కూర్చుంటే మనకైతే టైం అనేది సరిపోదు. ఓకే, గుర్తుంచుకోండి ఇదో క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్ 2.3 హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి ఇక్కడ 2.3 whole power of x is equal to 2.3 whole power of y is equal to 1000 అయినట్లయితే 1/x minus 1/y లేదా ఇలా కూడా అడగొచ్చు xy by x minus y. చూడండి ఒకసారి ఇలా అయినా అడగొచ్చు. ఓకే సారీ ఇలా కాదు ఎస్ మార్చేసాను నేను. సో ఇలాగని అడిగినట్లయితే దీని ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, ఇట్ ఈస్ 1/3. ఓకే 1/3 అండి. సో లేదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాల్యూస్ మారుస్తాడండి. ఎలా 2.3 హోల్ పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అయినట్లయితే 1/y minus 1/x ఈజ్ ఈక్వల్ టు డాష్, ఇట్ ఈస్ 1/3. సో ఏ విధంగా అడిగినా కూడాను ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎస్ మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాదా? ఎస్ చేయగలం. అండ్ 9th క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నట్లయితే ఐ థింక్ సమీర్ వచ్చాడా? ఎస్ సమీర్. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే మన ఎర్లియర్ వీడియోస్లో ఉన్నాయి. అండ్ నో ప్రాబ్లం, మన 60 days ప్లాన్ అనేది ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అందులో అయితే నీకు ఖచ్చితంగా రియల్ నెంబర్ సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఈ విధంగా గుర్తుంచుకుంటారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది కదా. ఎస్ అదేంటంటే 2 పవర్ ఆఫ్ x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1 minus x. ఓకే, ఇలా అయినట్లయితే x వాల్యూ ఎంత అవుతుంది? ఓకేనా, x వాల్యూ ఏమవుతుందంటే సింపుల్గా log 3/2 by log 6 లేదా దీన్ని ఎక్స్పాండ్ ఫామ్లో రాస్తారనమాట, log 3 minus log 2 by log 3 plus log 2. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. సో చూడండి ఒకసారి log 3/2 by log 6 అయినా రాయొచ్చు, log 3 minus log 2 by log 3 plus log 2. ఓకేనా. సో ఏ విధంగా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కనిపించగానే ఈ ఆన్సర్లు మీకు మైండ్లో రావాలి. ఒకవేళ ఆప్షన్స్ లేనట్లయితే అప్పుడు ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం అయితే వీటికి ఎస్ టైం అనేది మీరు మేనేజ్మెంట్ రావాలి కాబట్టి ఒకసారి చూస్తారు. ఇవి మనకు ఉండేటటువంటి క్వశ్చన్స్. అయితే ఇక్కడ దాటించి ఒక ప్రశ్న అనేది మనకి ఆప్షనల్ ఎక్సర్సైజ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆప్షనల్ ఎక్సర్సైజ్లో కూడా ఉన్న క్వశ్చన్స్ అయితే మనం పాలిసెట్ ప్రిపేర్ అయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మనకి చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్వశ్చన్ ఉంటుంది. సో ఇంతకుముందు మనం మార్నింగ్ మ్యాథ్స్లో ఒక మాట చెప్పుకున్నాం, మ్యాంటిస్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ అంటే అర్థం ఏంటో చెప్పుకున్నాం అనమాట. సో వాటి గురించి చూద్దాం. సో ఇఫ్ log 2 ఈజ్ ఈక్వల్ టు బేస్ 10లో ఉంటే log 2 ఈజ్ ఈక్వల్ టు 0.3010 అయితే 2 పవర్ ఆఫ్ లేదా 4 పవర్ ఆఫ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. 4 పవర్ ఆఫ్ 2013 ఉంటే దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగాడు అనమాట. హౌ మెనీ డిజిట్స్ విల్ ఇన్ ద ఎక్స్పాండ్ ఫామ్ అని అడిగారు. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము ఒకసారి చూడండి. ముందుగా దీన్ని లాగ్ అప్లై చేయండి మీరు. సో లాగ్ అప్లై చేస్తే లాగ్ 4 పవర్ ఆఫ్ 2013 కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మీరు లాగ్, ఎందుకంటే ఇది బట్టి మాత్రం పెట్టద్దు, ఎందుకంటే నెంబర్ మార్చడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మాత్రం మీరు అయితే బ్లైండ్గా పోవద్దు. సో ఇలా చేయండి. ఒకసారి చేసినట్లయితే లాగ్ 2 పవర్ ఆఫ్ 4026 వస్తుంది కదా. సో లాగ్ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn ఫార్ములా ప్రకారం అలా అయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 4026 ఇంటూ log 2 బేస్ 10 వస్తుంది. బట్ log 2 బేస్ 10 అనేది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇక్కడ 0.3010. దట్ మీన్స్ 4026 ఇంటూ 0.3010 చేయాలి. సో ఇలా మీరు మల్టిప్లై చేసినట్లయితే వెదర్ యు ఆర్ మల్టిప్లై దట్ యూ విల్ గెట్ యాజ్ లైక్ దిస్, అంటే 1211.826 వస్తుందన్నమాట. సో ఇలా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా వచ్చేటప్పుడు ఇందులో ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుందన్నమాట. డెసిమల్ పార్ట్ని మ్యాంటిస్ అంటాం అనమాట. అండ్ ఈ భాగం ఏదైతే చూసారో హోల్ నెంబర్ పార్ట్ని దీన్ని క్యారెక్టరిస్టిక్గా అని పిలుస్తాం అనమాట. ఇలా ఇచ్చేటప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో దీనికి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే ఏమొస్తుందో అన్ని డిజిట్స్ అనేవి దీని ఎక్స్పాండ్ ఫామ్లో ఉంటాయన్నమాట. ఓకేనా,
గుర్తుంచుకోండి. మ్యాంటిసాలో ఒకసారి చూడండి, క్యారెక్టరిస్టిక్లో ఎన్ని అయితే డిజిట్స్ ఉంటాయో దానికి ఒకటి యాడ్ చేసి చెప్పాలండి. అలా అయితే ఏమవుతుంది 12 అనమాట. సో ఇదే ప్రాసెస్లో మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, చేయండి. log 10 base 2 log 2 base 10 అయినట్లయితే మీకు 0.3010 అయినట్లయితే ఓకే. సో లాగ్ ఓకే చూడండి 8 power of 100 base 2లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఎన్ని స్థానాలు ఉంటాయి? సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ అయితే చెప్పండి. ఓకే, మీకు సింపుల్గా ఉండాలని ఇచ్చాను. సో దీన్ని ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారో ఒకసారి చేయండి. ఎస్, చేసి ఆన్సర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేసి ఆన్సర్ అయితే ఇవ్వండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. సో క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చెప్పాం కదా, ఇప్పుడే పక్కనే ఉంది, మీకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, లాగ్ 2 వాల్యూ మీకు ఇచ్చారు 0.3010 అని. అయితే లాగ్ ఎస్ ఇక్కడ 2 బేస్ కాదు 10 బేస్. ఓకే, చిన్న చేంజ్ ఇక్కడ 10, ఇక్కడ బేస్ 10. ఎస్ ఓకే, క్వశ్చన్ చేంజ్ చేసాను, ఒకసారి చూడండి అండ్ మీ ఆన్సర్ అయితే చెప్పండి. సో క్వశ్చన్ చిన్న ఎర్రర్ ఉంది, మార్చాను, ఒకసారి చూడండి. సో ఇలా అయితే సింపుల్గా రాసేస్తారు, 3000 అని ఆన్సర్ వస్తుంది 2 బేస్ పెడితే. ఓకే, మీరు ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెప్పి మీ ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి. ఇక ఇందులో కాంపోజిట్ నెంబర్ అవుతుందా కాదా అని చూపిస్తూ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఒక నెంబర్ కాంపోజిట్ నెంబరా లేదా కాంపోజిట్ నెంబరా లేదా ప్రైమ్ నెంబర్ ఏ విధంగా చెప్తామంటే దానికి ఎక్కడ కూడా ఏమి ఉండకూడదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాడు 11 × 13 × 17 × 19 ప్లస్ 11 × 13 ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా లేదా మనకేం చెప్తామంటే ప్రైమ్ నెంబర్ అవుతుందని క్వశ్చన్ అడుగుతాడు. సో కాంపోజిట్ నెంబర్ అవ్వడానికి ప్రైమ్ నెంబర్కి డిఫరెన్స్ ఉండాలి. సో ప్రైమ్ అంటే మనకు గుర్తుండాలి 1 and itself, 1 and itself అనేది ఫ్యాక్టర్గా అయినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం, ప్రైమ్ అని పిలుస్తాం. బట్ ఈ నెంబర్ చూసినట్లయితే మీరు ఎలా రాస్తామంటే 11 చూడండి 11 × 13 కామన్గా తీసినట్లయితే మీకు ఏమొస్తుందంటే 17 × 19 ప్లస్ 11 × 13. సో ఇక్కడ చేస్తే ఇదో నెంబర్ వస్తుంది, ఇదో నెంబర్ వస్తుంది. అంటే ఈ మొత్తం నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనకు తెలిసిపోతున్నాయి. సో ఇలా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తామైతే మనం ప్రైమ్ నెంబర్ అయితే అనం. సో దాన్ని కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇవి మనకి ఈ టాపిక్ మీద వచ్చేటటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ మీకు రేషనలైజేషన్ గురించి తెలుసు కాబట్టి ఎస్ దాని ఆన్సర్ ఇవ్వలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఎవరైనా ఇచ్చారా లాగ్ 8 power of 100 base 10లో ఎన్ని స్థానాలు ఉంటాయి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే ఇంకెవరు ఆన్సర్ చేయలేదు, సో నేనే ఆన్సర్ చేస్తున్నాను. గైస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ బేస్ 10లో పెట్టి 2 క్యూబ్గా రాస్తాం, హోల్ పవర్ ఆఫ్ 100గా రాస్తాం. ఇలా రాసినట్లయితే లాగ్ బేస్ 10లో పెడుతున్నాం, 2 power of 300 వస్తుంది. సో సింప్లిఫై చేసినట్లయితే 300 × log 2 base 10 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే 300 × 0.3010 చేస్తారు. అలా చేసినట్లయితే మీకు ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఎస్ మీకు 3 digits ఎస్ దీన్ని మీరు మల్టిప్లై చేశారా? ఎస్ ముందు మీరు మల్టిప్లై చేయమని చెప్పాను. ఎస్ ఇది చేయలేదు ఎవరు కూడా, నేనైతే చేసేస్తున్నాను. ఓకే, 300 × 0.3010 చేసినట్లయితే మీకు 90.3 వచ్చింది. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 90.3 వచ్చింది. సో కాబట్టి మ్యాంటిస్ అనేది 3, క్యారెక్టరిస్టిక్ అనేది 90 వచ్చింది. కాబట్టి యూ హ్యావ్ టు ప్లస్ 91 డిజిట్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 91 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, 90.3 అన్న. సో 90 కాబట్టి 91 డిజిట్స్ ఉంటాయి ఆ క్వశ్చన్లో. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆన్సర్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రానా. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్, మీరు చేయండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే మనకు ఇక రియల్ నెంబర్స్లో అయితే మ్యాక్సిమం అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా రియల్ నెంబర్స్లో కవర్ చేయకపోయిందంటూ ఏం లేదు. అండ్ ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లో ఏవైనా రియల్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ అడిగాడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయా రియల్ నెంబర్స్ పైన.
ఎస్ అవైనా ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దాం. ఎస్ సార్, నేనైతే మీకు రాస్తున్నాను ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లోని. ఒకసారి ట్రై చేయడానికి, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఎస్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే మీకు ఉంటాయి, నేను చెప్పలేదు. సో ఈ ఫార్ములాస్ అనేవి ఎస్ 1 సెకండ్ రాస్తున్నాను మీకోసం. ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇలా ప్యాటర్న్ ఇచ్చాము అంటే 9th క్లాస్లో మనకి కొన్ని ఉంటాయి, 10th క్లాస్లో కొన్ని ఉంటాయి. మీకు తెలుసా అంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. సో ఈ క్వశ్చన్లనే మీకు ఎక్కడొచ్చినా కానీ వెంటనే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా షార్ట్ కట్స్ అయితే మీకు ఇస్తున్నాను. సో అవి మీరు రాసుకోండి అండ్ వాటిని వర్కౌట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్ ఉందనుకోండి. దీన్ని సింప్లిఫై చేయమంటే సింపుల్గా చేస్తారు. x వాల్యూలో ఏ డిజిట్ ఉంటే ఆ డిజిట్ అనమాట. దట్ మీన్స్ 4x ప్లస్ 1/2 అనమాట. ఈ ఫార్ములా వేసుకుని మీరు చేస్తారు. అలా అయితే దీని వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4, ఆల్రెడీ 4 అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, మీరు చేసేస్తారు. అండ్ ఇది చూద్దాం ఒకసారి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇచ్చారనుకోండి. దీన్ని సింప్లిఫై చేయండి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనం ఏం వేసుకోవాలి, సింపుల్గా ఏం వేసుకుంటామంటే 3 వేసుకుంటాం ప్లస్ 1/2 అనమాట. దట్ మీన్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13/2. దట్ ఈస్ ద ఆన్సర్. ఏమొస్తుంది, 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13/2. ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములా అనేది మేము ఒకసారి గుర్తుంచుకోండి. ఎస్, ఈరోజు క్విజ్ లేదు వర్షిత్, ఎందుకంటే మనది సిస్టమ్ అప్డేట్ అవ్వాలి అండ్ ఆ ప్రోగ్రామింగ్ అనేది రెడీ చేయాలి, ఇంకా చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి సింబల్స్ అనేవి లైవ్ క్విజ్లో మేము ఎంటర్ చేయలేకపోతున్నాం. అండ్ అది మెయిన్ ప్రాబ్లం అనమాట. మ్యాథ్స్ క్విజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా మేము ఆఫ్లైనే కండక్ట్ చేస్తుంటాం, చూసారు లేదు. అండ్ వెబ్సైట్ క్విజ్ అనేది కండక్ట్ చేయలేకపోతున్నాం. అండ్ సెట్స్కి అనుకోండి సింబల్స్ కొంతవరకు ఫెమిలియర్గా ఉంటాయి, బట్ దీనికైతే ఈ రూట్లు అనేవి మనకి అక్కడ రావు ప్రోగ్రామింగ్లో, అందుకే మీకైతే లైవ్ క్విజ్ పెట్టలేకపోతున్నాం. ఓకేనా? సో పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా పెడతాం. సో దీని వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఎస్ అండ్ సో ఆన్ వాల్యూ ఎంత అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఈ ఫార్ములా మీరు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇంకో ఫార్ములా ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చాడు అనుకోండి, x ఇంటూ రూట్ ఆఫ్ x ఇంటూ రూట్ ఆఫ్ x ఇంటూ, ఓకేనా, రూట్ ఆఫ్ x ఇంటూ రూట్ ఆఫ్ x ఇంటూ రూట్ ఆఫ్ x ఇంటూ అండ్ సో ఆన్ ఇస్తే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా ఒకటే ఫార్ములా వేస్తారు. చూడండి, ఇక్కడ n టైమ్స్ అన్నాడు అనుకోండి, n టైమ్స్కి ఇన్ఫినిటీకి తేడా ఉంటుంది, మీకు తెలుసు కదా. n టైమ్స్కి ఇన్ఫినిటీకి తేడా ఉంటుంది ఇక్కడ ఈ ఫార్ములాలో. సో ఇలా ఇచ్చేసి అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు అనుకోండి, ఇన్ఫినిటీ ఇస్తే ఏ విధంగా చేస్తారు, n టైమ్స్ ఇస్తే ఏం చేస్తారు. సో n టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే x పవర్ ఆఫ్ 1 మైనస్ 1/2 పవర్ ఆఫ్ n. లేదు ఇన్ఫినిటీ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ యూ కెన్ రైట్ యాజ్ x. సో ఇన్ఫినిటీ ఇస్తే డైరెక్ట్గా x రాస్తారు, అండ్ n టైమ్స్ ఇస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చాడు చూడండి ఒకసారి. n ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది, 4 అవుతుంది అన్నమాట. n ఈక్వల్ ఏమైంది మీకు, 4 అయింది. అలా అయితే మీరు ఏం చేస్తారంటే, సో 5 పవర్ ఆఫ్ 1 మైనస్ 1 చూసారా 2 పవర్ ఆఫ్ 4 అనమాట. అలా అయితే ఏమవుతుంది, 5 పవర్ ఆఫ్ 1 మైనస్ 1/2 పవర్ ఆఫ్ 4 అంటే 16 కదా. సింపుల్గా చేస్తే 5 పవర్ ఆఫ్ 15 మీకు ఏమవుతుంది, 16 అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఆన్సర్ చేస్తారు. ఎస్ మా ఆన్సర్. అండ్ సమీర్ రైట్ ఆన్సర్ ఏమన్నా. సో ఈ విధంగా చేస్తారనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ రెండింటికి వేరియేషన్ ఉంది చూడండి. n టైమ్స్ అది లిమిటెడ్గా నెంబర్ ఈజీగా మీరు కౌంట్ చేయగలిగితే ఈ ఫార్ములా వేయండి. సో దీన్ని ఎలా చేస్తారనేది కూడా మీకు ప్రాసెస్ అనేది రియల్ నెంబర్ క్లాస్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇన్ఫినిటీ ఇస్తే x అని రాసేయండి డైరెక్ట్గా. దివ్య ఆర్యదే. సో ఇన్ఫినిటీ ఇస్తే డైరెక్ట్ x అని రాయండి. లేదు లిమిటెడ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీకు లిమిటెడ్ నెంబర్స్లోనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఇన్ఫినిటీ అడిగారు అనుకోండి, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడండి, √7 ఇంటూ చూడండి వస్తే √7 ఇంటూ √7 ఇంటూ √7 ఇంటూ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ మీరు ఏమేస్తారు ఆన్సర్, డైరెక్ట్ 7 అని రాసేస్తారు. బట్ అలా కాకుండా ఒక నెంబర్
5 times 6 times 8 times అని లిమిటెడ్గా అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తారు, x power of 1 minus 1 by 2 power of n రాస్తారనమాట. ఎస్. సో మీరు పాలిసెట్ని క్రాక్ చేయాలనుకుంటే మనకున్న ఏకైక ఫార్ములా అయితే మీకు చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ ప్రాక్టీస్. సో నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకైతే ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రామిస్ చేస్తున్న ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మన సిస్టమ్ అనేది ఇప్పుడే రిపేరింగ్ అయింది అండ్ ఇంకా హార్డ్ డిస్క్ అనేది ఇంకా కొత్త హార్డ్ డిస్క్ రాలేదు, ఫ్రెండ్తో వాడుతున్నాం. సో దీనికైతే మీరు డొనేట్ చేయండి, ఇంకా తొందరగా అయితే నేనైతే దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్ ఉన్నారా నాన్న? ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ప్లస్ ఇచ్చాను, చూసారా? సో ప్లస్ ఎక్స్ ప్లస్ ఇలా ఇన్ఫినిటీ ఇస్తే మీకు ఫార్ములా ఏం చెప్పానంటే 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4x ప్లస్ 1/2 అని చెప్పాం కదా. మరి మైనస్ ఇస్తే ఏం చేస్తారు? సో ఇక్కడ చూసారా, ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ అండ్ సో ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు అంటే ఈ మైనస్ కాస్త తీసుకెళ్ళి -1 దగ్గర పెట్టండి, అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తారనమాట. సేమ్ ఫార్ములా, నో చేంజ్. బట్ ద ఫస్ట్ ఉండే ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది అనమాట. ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఈ విధంగా అయితే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇస్తూ ఉంటాడు. లెట్ అస్ లాస్ట్ పాలిసెట్లో అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది. సో దాన్ని అయితే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారో ఒకసారి చూస్తాను. లాస్ట్ పాలిసెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇవి అడుగుతాడా సార్ అంటే ఎస్ అడిగాడు కాబట్టే నేనైతే మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా క్వశ్చన్ అడగవచ్చు. లాస్ట్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అండ్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఇప్పుడు మీరు వర్కౌట్ చేయండి, వర్కౌట్ చేసి ఆన్సర్ అయితే ఇవ్వండి. సో ఈ క్వశ్చన్ అని ఆల్రెడీ ఎర్లీయర్గా చేస్తున్నారు మీరు. ఇక్కడ ఒకసారి ఎర్లీ స్టేజ్లో ఇక్కడ మనం 3s చేసాం. 3s చేస్తే ఏమొచ్చింది చూడండి, 1 ప్లస్ రూట్ 13/2 వచ్చింది కదా. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇట్ ఈస్ -1 ప్లస్ రూట్ 13/2. డైరెక్ట్గా మీరు ఆన్సర్ అయితే చెప్పవచ్చు, ఆల్రెడీ చేసాం కాబట్టి. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి రియల్ నెంబర్స్ పైన మీకు ట్విస్టులు పెట్టడానికి అవకాశం ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడాను. అండ్ ఎస్, ఈ క్వశ్చన్ మనం చెప్పలేదు. ఎస్ ఈ టాపిక్ అనేది ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఇది కూడా మనకు అవసరం. ఎక్స్ పవర్ ఆఫ్ లాగ్ చూసారు కదా, ఎక్స్ పవర్ ఆఫ్ ఈ క్వశ్చన్ అయితే మనం ఎంతవరకు చెప్పలేదు. ఎక్స్ చూడండి ఇలా ఇచ్చారనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి డైరెక్ట్గా మనకి. ఎస్, ఈ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఎస్ వై అవుతుందని చెప్పడం జరిగింది. అలా అయితే ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 10 పవర్ ఆఫ్ లాగ్ 22 బేస్ 10 ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఎస్, గివ్ యువర్ ఆన్సర్ ఇన్ లైవ్ చాట్. సో డైరెక్ట్గా దీని ఫార్ములా మనకు ఉంది. దీనిపైన టెక్స్ట్ బుక్లో అయితే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు నాన్న. సో ఇది ఫార్ములా అయితే మన టెక్స్ట్ బుక్లో లేదు, బట్ అంటే ఎక్సర్సైజ్లో మాత్రం క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆ ఎక్సర్సైజ్లో ఇచ్చిన క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఐ మీన్ 1.5లో మనకు ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎస్, ఇక్కడ చూడండి. సో దీన్ని కాస్త మార్చిస్తాను మళ్ళీ చెప్పండి. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఎస్ 22. నౌ 2 స్క్వేర్ ప్లస్ చూడండి ఒకసారి లాగ్ 3 బేస్ 10 ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఇట్ ఈస్ యువర్ ఛాలెంజ్. దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో ఈ ఆన్సర్ చేసిన తర్వాత అయితే టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ ఇది. 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 అని ఇచ్చాడు, దీని ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఈ రెండు కూడా మనకు అవసరం. ఒకసారి ఆన్సర్ చేసి చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ అయినా కూడా మనకి పాలిసెట్లో అడగడం జరుగుతుంది. అండ్ సో వ్యూవర్స్, మీకు మీ ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ లెంగ్దీ క్లాస్ అయినప్పుడు కూడా మీ ఐస్కి ఇబ్బంది లేకుండా బ్లాక్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎవరికైనా సరే లెటర్స్ కానీ డిమ్గా ఉన్నట్లయినా ఫేడ్ అవుతున్నట్లయినా ఉంటే ప్లీజ్ చెప్పండి, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాను. ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఓకే, ఎస్ రా తల్లి, దీన్ని ఎలా చేస్తామంటే లాగ్ 2 పవర్ ఆఫ్ చూడండి ఒకసారి, 10 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 10 ఉంది కదా, దీన్ని ఎలా కంపేర్ చేయాలంటే మీరు చూడండి ఏ పవర్ ఆఫ్ m ప్లస్ nగా రాయండి. ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అయింది అనుకోండి, ఎలా రాస్తారు?
ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n కదా. అలా అయితే దీన్ని ఎలా రాయొచ్చు, 10 స్క్వేర్ ఇంటూ 10 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 10 అని రాస్తాం కదా. 10 స్క్వేర్ అంటే మనం ఎలా రాస్తాం, 100గా రాస్తాం. అండ్ ఇది అయితే మనకున్న ఫార్ములా ప్రకారం డైరెక్ట్గా ఎలా రాస్తాం, 3 అని రాస్తాం. టెస్ట్ 300. ఎవరైనా అప్లైన్ చేశారా? నో గాయస్, ఎవరూ చేయలేదు. సింపుల్ ఆలోచించండి రా, ఇలా ఇస్తే ఏం చేస్తారు. సో ఈ క్వశ్చన్ చూశారు కదా, ఇలా రాస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను కదా. నో 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 ఉదయ్ కాదది. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇచ్చాను చూడు ఒకసారి, దీన్ని ఏ విధంగా రాయాలనేది. నో 2 క్యూబ్ కాదు అన్నది, బేస్ 2 అది బేస్లో ఉంది. 2 క్యూబ్ కాదు, బేస్లో 2 ఉంది. లాగ్ 3 అది, లాగ్ 3 బేస్ 2. లాగ్ 3 బేస్ అయితే 2 అనమాట ఉదయ్. ఓకే ఎస్. అలానే మరో క్వశ్చన్ కూడా చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఖచ్చితంగా అయితే మీరు చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా విడిచిపెట్టేది లేదు. 5q ప్లస్ log 5 బేస్ 3 చేయండి. ఇది కూడా ఎంత వస్తుందో చేయండి. 5 అనేది బేస్లో ఉంది, 5 అనేది బేస్లో ఉంది. log 3 అక్కడ. ఎస్ 16. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దివ్య? సో దీన్ని చేద్దామా. 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ log 3 ఇచ్చాడు, బేస్లో 2 ఇచ్చాం. దీన్ని రాసేటప్పుడు ఎలా చేస్తాం, 2 స్క్వేర్ ఇంటూ లాగ్, అంతే కదా. ఒకసారి చూడు దీన్ని ఎలా రాస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకున్న సూత్రం ప్రకారం రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 2 అని రాస్తాం. అలా అయితే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఈ మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఫైనల్గా 12. ఎస్ శ్రీమన్ వర్షిత్ అండ్ అభిషేక్ రాలేదా, మన వాడికి మెసేజ్ వెళ్ళట్లేదు. అంటే మీ ఫోన్ నెంబర్స్ ఒకసారి ఎంటర్ చేయండి రా, మిమ్మల్ని అందరినీ కూడా నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసేద్దాం. ఓకే సమీర్ ట్రై అగైన్.